నమస్కారం, వెల్కమ్ టు సాక్షి టీవీ న్యూస్. ముందుగా హెడ్లైన్స్. నంద్యాలలో దారి దోపిడీ కేసు ఛేదనం, పాత నేరస్తుడు అరెస్ట్. నంద్యాల కలెక్టరేట్ వద్ద రైతుల భారీ ధర్నా, జొన్న కొనుగోలులో షరతులు తొలగించాలని డిమాండ్. నంద్యాల ఆసుపత్రిలో శానిటేషన్ వర్కర్ల తొలగింపుపై ఏఐటీయూసీ నిరసన. నంద్యాలలో దాహార్తిని తీర్చేందుకు విద్యుత్ కార్యాలయం వద్ద చలివేంద్ర ప్రారంభం. ప్రజా సమస్యలను వేగవంతంగా పరిష్కరించాలని అధికారులను ఆదేశించిన జిల్లా కలెక్టర్ రాజకుమారి గన్య. నంద్యాల జిల్లాలో జొన్న రైతుల ఆగ్రహం కట్టలు తెంచుకుంది. పండించిన పంటను అమ్ముకోవడానికి పడరాని పాట్లు పడుతున్న గడివేముల మండల రైతులు నేడు జిల్లా కలెక్టర్ కార్యాలయాన్ని ముట్టడించారు. నిబంధనల పేరుతో ప్రభుత్వం విధిస్తున్న కోతలు, రవాణాలో జరుగుతున్న జాప్యంపై నిప్పులు చెరిగారు. గడివేముల మండలం పెసరవాయి, బూజనూరు, కరిమెద్దల, ఎం చింతకుంట తదితర గ్రామాల రైతులు ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం నేతృత్వంలో నంద్యాల కలెక్టరేట్ ఎదుట ధర్నా నిర్వహించారు. గత నెలలో ధర్నా చేసినా అధికారుల్లో చలనం రాకపోవడంతో రైతులు మరోసారి ఆందోళనకు దిగారు. కేవలం 5 ఎకరాల వరకే, అది కూడా ఎకరాకు 20 క్వింటాళ్లు మాత్రమే కొంటామనే నిబంధనను ఎత్తివేయాలి. పండించిన ప్రతి గింజను ప్రభుత్వం సేకరించాలి. ప్రస్తుతం గ్రామానికి ఒకే వాహనం పంపడం వల్ల రోజుకు 5గురు రైతుల నుండి మాత్రమే కొనుగోలు జరుగుతోంది. అదనపు వాహనాలు ఏర్పాటు చేయాలి. రవాణా ఆలస్యం కాకుండా ఉండాలంటే రైతుల సొంత ట్రాక్టర్లను కూడా వినియోగించుకునేలా అనుమతులు ఇవ్వాలి. కల్లాల్లో నిల్వ ఉన్న జొన్నలు అకాల వర్షాలకు తడిసిపోతాయని, ఎలుకలు మరియు పందికొక్కుల వల్ల సంచులు పాడై నష్టం జరుగుతోందని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. కర్మేదర్ గ్రామం ఈశ్వరెడ్డి. మా మండలంలో మొత్తము 2000 చిలుకు పైనే జొన్నలు పండించారు. ఈ జొన్నలు కొనుగోలు కేంద్రాలు మొన్న సోమవారమే ప్రారంభిస్తామన్నారు. సోమవారం నుంచి ఈ రోజు ఒక కర్మేదర్ గ్రామంలో ఒక లారీ, ఆ బిల్కుడులో ఒక లారీ ఇట్లా పోతుంటే ఎన్ని రోజులు పెట్టినా కూడా మాకు తీరని నష్టం జరుగుతుంది. పెసరాయి, గంధవేముల, భూజంలో ఇప్పటికి ఒక లారీ కూడా మొదలు పెట్టలేదు. ట్రాన్స్పోర్ట్ విషయంలో గవర్నమెంట్ వాళ్ళు ట్రాన్స్పోర్ట్ ఎవరు ఇచ్చారు కానీ మాకు ఎలాంటి చేయగలదు. నాయక్ సార్ గారు ఇప్పుడు వచ్చి ట్రాన్స్పోర్ట్ ఆయన పోయింది, మళ్ళీ వేరే తనకి ఇచ్చినామని చెప్పారు. ఆ వేరే తను ఎప్పుడు వచ్చి కొనుగోలు చేస్తారు? ఊరికి ఒక లారీ 2 లారీలు పంపిస్తాక ఎలాంటి ఉండదు. కాబట్టి గవర్నమెంట్ కూడా విభిన్న చర్య తీసుకొని తొందరగా కలెక్టర్ గారు కూడా ఆ ట్రాన్స్పోర్ట్ అతనికి చెప్పి లారీలు దండగా పెట్టమని, జిఎస్పీ పెట్టమని అడుగుతున్నారు. ఊరున్న ట్రాక్టర్లు ఉన్నాయి. ప్రతి రైతు ట్రాక్టర్లు బాడగా తీసుకొని పోయి ఎవరి సరుకు వాళ్ళు దాంట్లో గోడౌన్లో కానీ పంపించే ఏర్పాట్లు కూడా ఉంటాయి. దాన్ని కూడా నాయక్ సార్ కూడా దృష్టికి తీసుకుపోయినాము. దాన్ని కలెక్టర్ దృష్టికి తీసుకుపోయి దాని కొనుగోలు మాత్రము వెంటనే అకాల వర్షాలు రాకముందుకే మనము తొందరగా ఈ కొనుగోలు కేంద్రాలు చేయవలసిందిగా కోరుచున్నాము. నంద్యాల జొన్న రైతుల పట్ల రాష్ట్ర ప్రభుత్వం చాలా నిర్లక్ష్య వైఖరి అవలంబిస్తుంది. గత నెల 9వ తేదీ జొన్న కొనుగోలు కేంద్రం ప్రారంభించామని చెప్పేసి రైతాంగం కలెక్టర్ని అడిగారు. కలెక్టర్ గారు కూడా స్పందించి వెంటనే కొనుగోలు కేంద్రం ప్రారంభిస్తామని చెప్పి హామీ ఇచ్చారు. హామీ మేరకు కొనుగోలు కేంద్రం పెట్టారు. ఇందులో కొన్ని నిబంధనలు పెట్టారు. కేవలం ప్రతి రైతుకు 20 క్వింటాలు మాత్రమే కొనుగోలు చేస్తామని, 5 ఎకరాలకు మాత్రమే ప్రతి రైతుకు కొనుగోలు చేస్తామని చెప్పి లిమిట్ పెట్టారు. ఈ లిమిట్ వల్ల జొన్న పండించే రైతాంగానికి నష్టం జరుగుతుంది. ప్రభుత్వం పునరాలోచించి ఈ లిమిట్ని ఎత్తేయాలని చెప్పేసి మేము ప్రభుత్వాన్ని అడుగుతున్నాం. అదేవిధంగా ప్రస్తుతం గడివేముల మండలంలో కొనుగోలు ప్రారంభమైంది. పెసరవాయి, బూజనూరు, కరిమద్దల గ్రామాల్లో రోజుకు 1 వెహికల్ మాత్రమే పంపిస్తున్నారు. కారణం ఏంటంటే కాంట్రాక్టర్ వెహికల్స్ ప్రాబ్లం ఉంది, కోర్టు తీర్పు ఇబ్బందిగా ఉంది కాబట్టి ఆలస్యం జరిగిందని చెప్తున్నారు. కోర్టు తీర్పుల పేరుతో కాంట్రాక్టర్ల నిర్లక్ష్యంతో ఆలస్యం జరిగితే కల్లాల్లో జొన్నలు ఉన్నాయి. ఒకవేళ
అధిక వర్షం అన్నా లేకపోతే అగ్ని ప్రమాదం జరిగినా కూడా రైతు తీవ్రంగా నష్టపోయేటువంటి ప్రమాదం ఉంది. కాబట్టి ప్రభుత్వం కాంట్రాక్టర్ పైన ఒత్తిడి తీసుకొస్తుందా లేదా ప్రభుత్వం జోక్యం చేసుకుంటుందా? రోజువారీగా వెహికల్స్ పెంచాలి. ప్రతి గ్రామంలో ఉన్నటువంటి రైతుల వద్ద ఉన్నటువంటి మొత్తం జొన్నల్ని ఆలస్యం చేయకుండా కొనుగోలు చేయడానికి అవసరమైనటువంటి వెహికల్స్ పెంచాలని చెప్పేసి ఈరోజు రికమెండేషన్ ఇవ్వడం జరిగింది. మళ్ళీ FCI చూసేటటువంటి నాయక్ గారు రేపటి నుంచి వెహికల్స్ పెంచుతా అని చెప్పారు. మంచిదే, రేపటి నుంచి వెహికల్స్ పెంచి రైతుల నుంచి లేట్ చేయకుండా జొన్నలు కొంటే మంచిది. మీరు వెహికల్స్ పెట్టలేని పక్షంలో రైతులు తమకు ఉన్నటువంటి ట్రాక్టర్ వెహికల్స్ పెట్టుకుంటారు. దాన్ని GPS ఇంకొకటి అని చెప్పేసి ఇబ్బంది పెట్టకుండా ప్రతి ట్రాక్టర్కు ప్రభుత్వమే ఏదన్నా గుర్తింపు ఇచ్చేసి రైతుల వద్ద ఉన్నటువంటి మొత్తం జొన్నల్ని రైతుల వెహికల్స్ తెచ్చుకుంటే ఆలస్యం కాకుండా అన్లోడ్ అయ్యి కొనుగోలు చేసే పద్ధతిలో చర్యలు తీసుకోమని చెప్పేసి ఆంధ్రప్రదేశ్ రైతు సంఘంగా ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేస్తున్నాం. జొన్న రైతులతో పాటు మొక్కజొన్న రైతులను ఈ ప్రభుత్వం పూర్తిగా వదిలిపెట్టింది. రాష్ట్ర వ్యాప్తంగా మొక్కజొన్న రైతులు మద్దతు ధర 2400 ప్రభుత్వం ప్రకటించింది. మీరు ప్రకటించిన మద్దతు ధరను ఈరోజు అమలు చేయమంటే అమలు చేయడం లేదు. కేవలం 1500-1600 అమ్ముకొని నష్టపోతున్నారు. మళ్ళీ మా బాధలు ఎవరికి చెప్పుకోవాలో అర్థం కాలేదు. ఎన్నికలప్పుడేమో రైతుల వద్దకు వచ్చి మాయమాటలు చెప్తారు. మళ్ళీ ఈరోజు పంట పండి కళాల్లో మీకోసం ఎదురు చూస్తుంటే మీరు ఈ రోజు రేపు అని చెప్పేసి కేంద్రం మీద రాష్ట్రం, రాష్ట్రం మీద కేంద్రం ఇద్దరే కలిసి రైతులు మోసం చేస్తున్నారు. అలా నిర్లక్ష్యం చేయకుండా త్వరగా చర్య తీసుకొని మొక్కజొన్న రైతులు కూడా కొనుగోలు చేసి రైతాంగానికి న్యాయం చేయమని చెప్పేసి కోరుతున్నాం. నంద్యాల పట్టణంలో సంచలనం సృష్టించిన బైర్మల్ స్ట్రీట్ దారి దోపిడీ కేసును 1 టౌన్ పోలీసులు అత్యంత వేగంగా ఛేదించారు. జిల్లా ఎస్పీ సునీల్ శరణ్ ఆదేశాల మేరకు దర్యాప్తు చేపట్టిన పోలీసులు కేవలం వారం రోజుల్లోనే నిందితుడిని అరెస్టు చేసి అతని వద్ద నుండి నగదును స్వాధీనం చేసుకున్నారు. వివరాల్లోకి వెళితే గత నెల 22వ తేదీన గడివేముల మండలం కరిమెద్దల గ్రామానికి చెందిన వెంకటస్వామి అనే వ్యక్తి వరిధాన్యం అమ్మగా వచ్చిన 20,000 రూపాయలతో టీవీ కొనేందుకు నంద్యాలకు వచ్చారు. బైర్మల్ వీధి మీదుగా నడుచుకుంటూ వెళ్తున్న క్రమంలో శిరీష ఆసుపత్రి సమీపంలో ఒక గుర్తు తెలియని వ్యక్తి స్కూటీతో వెనుక నుండి ఢీకొట్టి చంపుతానని బెదిరించి ఆయన వద్ద ఉన్న నగదును దోచుకెళ్లారు. బాధితుడి ఫిర్యాదుతో రంగంలోకి దిగిన 1 టౌన్ ఇన్స్పెక్టర్ సుధాకర్ రెడ్డి మరియు సిబ్బంది సీసీ ఫుటేజీలు, సాంకేతిక ఆధారాల సహాయంతో నిందితుడి కోసం గాలింపు చేపట్టారు. ఆదివారం సాయంత్రం చెరుకట్ట వద్ద వాహన తనిఖీలు నిర్వహిస్తుండగా అనుమానాస్పదంగా కనిపించిన షేక్ షఫీ అనే వ్యక్తిని అదుపులోకి తీసుకొని విచారించగా అసలు విషయం వెలుగులోకి వచ్చింది. నిందితుడు షేక్ షఫీ వైఎస్ఆర్ కడప జిల్లా పోరు మామిళ్లకు చెందినవాడని, ప్రస్తుతం చాగలమరిలో నివసిస్తున్నట్లు పోలీసులు గుర్తించారు. 22/4/2022 తేదీన గడివేముల మండలం కరిమెద్దల గ్రామానికి చెందినటువంటి వెంకటస్వామి అనే ఒక రైతు కరిమెద్దల నుండి బయలుదేరి నంద్యాల బస్ స్టాండ్కి టీవీ కొనుక్కోవాలనే ఉద్దేశంతో 22,000 రూపాయల అమౌంట్ తీసుకొని బస్ స్టాండ్లో దిగి బైర్మల్ స్ట్రీట్ లో వస్తూ ఉంటే ఒక అన్నోన్ పర్సన్ తన యొక్క స్కూటీతో ఈ రైతుని బ్యాక్ సైడ్ హిట్ చేయడంతో అతను కింద పడినాడు. కింద పడిన తర్వాత అతన్ని కొట్టి బెదిరించి అతని దగ్గర ఉన్నటువంటి 20,000 డబ్బులు తీసుకొని వెళ్ళిపోయినాడు. అతను ఆ కంప్లైంట్ వచ్చి మాకు స్టేషన్లో కంప్లైంట్ ఇస్తే ఆ కంప్లైంట్ మీద మేము కేసు రిజిస్టర్ చేసాము. రిజిస్టర్ చేసిన తర్వాత సీసీ కెమెరాలు, ఇతర సాంకేతిక సాక్ష్యాలన్నీ మొత్తం ఎవిడెన్స్ అన్ని తీసేసుకొని అక్యూజ్ని ఐడెంటిఫై చేసాము. చేసిన తర్వాత నిన్నటి దినం అనగా 3వ తేదీన రాబడిన సమాచారం మేరకు మేము చెరువుగడ్డ దగ్గర వెహికల్ చెక్ చేస్తూ ఉంటే షేక్ షఫీ అతనిది వచ్చేసి నేటివ్ కోరుమామిళ్ళ, కడప జిల్లా, ప్రస్తుతం వచ్చేసి చాగలమరిలో ఉంటున్నాడు. అతను ఆ కేసులో ముద్దాయిగా గుర్తించి అతని దగ్గర నుండి 20,000 అమౌంట్, తర్వాత ఒక స్కూటీ సీజ్ చేసి అతన్ని అరెస్ట్ చేయడం జరిగింది. ఈ రిమాండ్ నిమిత్తము కోర్టులో ప్రొడ్యూస్ చేయడం జరిగింది. నంద్యాల ప్రభుత్వ ఆసుపత్రిలో గత 25 ఏళ్లుగా నిస్వార్థంగా సేవలందిస్తున్న మెడికల్ శానిటేషన్ వర్కర్ల పట్ల పద్మావతి ఏజెన్సీ తీరు వివాదాస్పదంగా మారింది. 50 ఏళ్లు దాటాయనే కుంటి సాకుతో ఎలాంటి ముందస్తు నోటీసులు ఇవ్వకుండా 13 మంది కార్మికులను అక్రమంగా తొలగించడంపై ఏఐటీసీ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈ రోజు జిల్లా కలెక్టరేట్లో జరిగిన ప్రజా సమస్యల పరిష్కార వేదికలో
డిఆర్ఓ రాము నాయక్ కు ఏఐటియుసి నేతలు మురళీధర్, శ్రీనివాసులు, ధనుంజయ్ మరియు యూనియన్ అధ్యక్షురాలు సుశీలమ్మ ఫిర్యాదు చేశారు. కరోనా కష్టకాలంలో ప్రాణాలకు తెగించి సేవ చేసిన వర్కర్లను అమానవీయంగా రోడ్డున పడేశారని నేతలు మండిపడ్డారు. తొలగించిన వారి స్థానంలో కొత్త వారిని నియమించుకుంటూ సబ్ కాంట్రాక్టర్ తరుణ్ లక్షలాది రూపాయలు వసూలు చేస్తున్నారని ఆరోపించారు. గత 5 నెలలుగా జీతాలు రాక, ఉపాధి లేక కార్మికుల కుటుంబాలు పస్తులుంటున్నాయని, పరిస్థితి ఇలాగే ఉంటే ఆత్మహత్యలే శరణ్యమని బాధితులు కన్నీరు మున్నీరయ్యారు. తొలగించిన 13 మంది కార్మికులను తక్షణమే విధుల్లోకి తీసుకోవాలని, కార్మికుల జీవితాలతో చెలగాటమాడుతున్న పద్మావతి ఏజెన్సీ కాంట్రాక్ట్ను వెంటనే రద్దు చేయాలని, అవినీతికి పాల్పడుతున్న భాస్కర్ నాయుడు, సబ్ కాంట్రాక్టర్ తరుణ్పై క్రిమినల్ కేసులు నమోదు చేయాలని, నిలిచిపోయిన 5 నెలల జీతాలను వెంటనే చెల్లించాలని, జిల్లా కలెక్టర్ తక్షణమే స్పందించి న్యాయం చేయాలని, లేని పక్షంలో ఉద్యమాన్ని మరింత ఉధృతం చేస్తామని ఏఐటియుసి హెచ్చరించింది. ఈ కార్యక్రమంలో బాధిత కార్మికులు తులసమ్మ, రమణమ్మ, సులోచన, వెంకటేశ్వరమ్మ తదితరులు పాల్గొన్నారు. పద్మావతి ఏజెన్సీ వచ్చినాక మమ్మల్ని డిసెంబరు 1న తొలగించినారు. కానీ ఇప్పుడు మేము నీళ్లు లేకుండా రోడ్ల మీద పడినాము. మా పరిస్థితులు పద్మావతి ఏజెన్సీ గమనించుతాదో లేదో తెలియదు. మేము బోర్ లేక నీళ్లు లేక అసలు 50 ఏళ్ళని ఎక్కడ లేదు. 50 ఏళ్ళని తీసేస్తే మాకు ఎవరు బో పెట్టాల? కరోనా టైంలో మా పిల్లలను వదిలిపెట్టుకొని, మా సంసారం వదిలిపెట్టుకొని, కరోనా పేషెంట్లను గుండెల మీద వేసుకొని వాళ్ళని మేము జోక చేసి వాళ్ళని సేఫ్టీగా ఇంటికి పంపించిన కారణాలు ఉన్నాయి మావి. కానీ ఈ పొద్దు పద్మావతి కంపెనీ వచ్చి 50 ఏళ్ళు అంటే ఇది ఎక్కడ అన్యాయము, ఇది ఎక్కడ న్యాయము అనేది మేము అడుగుతున్నాము. కానీ 70 ఏళ్ళు 80 ఏళ్ళు వచ్చినా గానీ మీరు ఏజెన్సీలు పనులు చేయొచ్చు, రాజకీయాలు నడపొచ్చు. మేము కార్మికులము 50 ఏళ్లకు పనులు చేయకూడదంటే మాకు కనీసం పింఛనన్నా ఇచ్చే మార్గం ఉండాలి కదా. పోనీ మీకు 1 లక్ష 2 లక్షలు ఇచ్చన్నా మీరు బయట పోయి బతుకుపోరి అని అనాలా కదా. అది కూడా లేదు, ఇది లేదు, ఏది లేదు. మేము అట్లా పేషెంట్ల లాగా అన్నాలు పెట్టించుకొని తినుకుంటా బతకాలనా రోడ్ల మీద? ఇంతేనా? ఇదేనా న్యాయము? ఇదేనా మీకు ధర్మము? మా పరిస్థితులు ఇంతేనా? అసలు మేము ఆడి మనుషులము, మొగోళ్ళన్నా కాదు, ఆడి మనుషులము. ఆడి మనుషులం ఎక్కడ పోతాము? మా కొడుకులు పెడతారా? మా బిడ్డలు పెడతారా? మా పరిస్థితి లేదు. మమ్మల్ని ఎవరు పట్టించుకోరా? మాకు పట్టించుకునే నాతుకులు లేరా? 20 ఏళ్ళు మేము అక్కడ చేసినామంటే, బాత్రూమ్ లెట్రిన్లలో మునిగి తేలినామంటే, ఈ రోజులో మేము బయట పోయి పనులు చేసుకోవాలంటే ఎక్కడా మాకు బువ ఉట్టదు. అడుక్కుంటే ఒక వయసులు కదా అంటారు. ఏంది మా పరిస్థితి అంటే ప్రభుత్వానికి ఏం పట్టదా? కోర్టుకు వేసినాము, కోర్టు తీర్పు అంటున్నారు. కోర్టు తీర్పు ఎప్పుడు వస్తుంది? ఎప్పుడు వస్తుంది? మేము సచ్చినాకనా వచ్చేది? అంటే మా శవాలకు వచ్చేది అది. మేము నిరాశిక్ష చేసి సావులైనా సరే మేము జయించగలుగుతాము. మేము సావునైనా సిద్ధంగా ఉన్నామేమో గానీ మేము పని వదలకనికి లేదు. లేదంటే ఏజెన్సీ వాళ్ళు మంచికి 3 లక్షలు 4 లక్షలు ఇవ్వండి, మేము పోయి ఎక్కడన్నా బతకగలుగుతాం. మా పిల్లలు బో పెడతారు దాన్ని చూసి. లేకపోతే ఎవరు మీరు ఒక్క కొడుకులు ముట్టించుకునే ప్రభుత్వాలలో అమోని వెళ్తున్నారు. మీ కోట్లు మేము ఏమని అడిగినామా? ఓట్లోకి వచ్చే మేము డబ్బులు ఏమని అడిగినామా? ఓట్లోకి వచ్చే డబ్బులు ఇస్తున్నారు, ఓటు వేయించుకుంటున్నారు. ఈ పొద్దు మేము కనపడలేదా? చంద్రబాబు నాయుడికైనా మేము కనపడలేదా? లోకేష్ కు మేము కనపడలేదా? పవన్ కళ్యాణ్ అన్నకు మేము కనపడలేదా? అంటే వర్కర్ కాదా? మేము మనుషులకు కాదా? బాత్రూమ్ కడిగే వాళ్ళం మేము ఆడేళ్ళం మనుషులకు కాదా? ఓట్లకైనా మేము పనికొచ్చేది అని మేము అడుగుతున్నాము. మీరు దయచేసి మాకు ప్రభుత్వాలు న్యాయం చేయాలని అడుగుతున్నాము. కోర్టు తీర్పు వచ్చే వరకు మేము బతకలేము. కోర్టు తీర్పు వచ్చే వరకు బతకలేము. దయచేసి ప్రభుత్వాన్ని మేము కోరుకుంటున్నది ఇదే. హాస్పిటల్లో పారిశుద్ధ్య కార్మికులు కొన్నేళ్లుగా 20-25 ఏళ్ళ నుండి పనిచేస్తున్న ఈ కార్మికులను 50 ఏళ్ళ కుంటి సాగుతో ఇప్పుడు వచ్చిన చైతన్య జ్యోతి పద్మావతి ఏజెన్సీ వారు ఎంట్రీని తొలగించి ఎటువంటి నోటీసు లేకుండా, ఎటువంటి స్పందన లేకుండా మరియు నిర్దేశనంగా వీళ్ళ పన్నులు తొలగడము ఏమైనా చర్య. కాబట్టి ఇది వెంటనే విధుల్లోకి తీసుకొని ఇళ్ళతో పని చేయించగల. కరోనా టైంలో కూడా చాలా మంది కరోనా వచ్చినా కానీ వీళ్ళు కరోనా కూడా లెక్క చేయకుండా, ఆ రోజు పాలనలు కూడా లెక్క చేయకుండా వీళ్ళు పని చేసి కార్మికులను ఇక్కడ ప్రజానీకాన్ని కాపాడినారు. అలాంటి ఈ కార్మికులను అన్యాయం చేయడము ఈరోజు రాష్ట్ర ప్రభుత్వము దొంగ వైఖరిగా వ్యవహరిస్తుంది. ఈరోజు వచ్చిన పద్మావతి ఏజెన్సీ కొత్త జీవోలు వేస్తున్నారు. వీళ్ళకి
ఎవరైనా ఉన్నారా? వీరికి 9వ తరగతి సర్టిఫికేట్ కావాలా? ఆ రోజులలో ఎటువంటి సర్టిఫికేట్ లేదు. ఆ రోజులలో గవర్నమెంట్ హాస్పిటల్ ఎట్టుండేది, ఈ రోజు పోయి చూడండి ఎట్టుందో. ఈ రోజు అట్లా చేసి వాళ్ళ కండలు కలగబెట్టి ఈ రోజు గవర్నమెంట్ హాస్పిటల్, ప్రభుత్వ హాస్పిటల్ కాపాడి ఆ రోజు ప్రజానికాన్ని బాగా కాపాడినందుకు వారికి ధన్యవాదాలు తెలియజేశారు. కానీ వాళ్ళు ధన్యవాదాలు తెలియజేసు మరియు వీళ్ళను మీరు ఇంటికి పోండి అని చెప్పేసి ఒక కుంటు సాగుతో 50తో తెలియడం ఏమైనా చర్య. కాబట్టి ఇంటర్వ్యూలను విధులకు తీసుకొని వీరికి పని చేయించుకోవాలా. లేని పక్షంలో పెద్ద ఎత్తున ఆందోళనకు యాక్టీసీ ఇక హెచ్చరిస్తున్నాం. గత 5 నెలల క్రితం నంద్యాల ప్రభుత్వ హాస్పిటల్లో శానిటేషన్ అవుట్సోర్సింగ్ ఉద్యోగులుగా పనిచేస్తున్నటువంటి పారిశుద్ధ్య కార్మికులను దాదాపుగా రాయలసీమ జోన్లోనే తీసివేసినటువంటి సందర్భంలో నంద్యాల గవర్నమెంట్ హాస్పిటల్లో పనిచేస్తున్న వారిని 13 మందిని తొలగించడం జరిగింది. ఈ పద్మావతి ఏజెన్సీ స్టేట్ లో భాస్కర్ నాయుడు అనేటువంటి వ్యక్తి ఇష్టారాజ్యంగా జీవోలు తీసుకొస్తూ నంద్యాలలో సబ్ కాంట్రాక్టర్ గా తరుణ్ అనేటువంటి వ్యక్తిని పెట్టుకొని ఈ రోజు 13 మందిని తొలగించి వీరి స్థానంలో ఇష్టారాజ్యంగా నియామకాలు చేస్తూ 1,50,000 2 లక్షలు వసూలు చేస్తూ ఈరోజు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తా ఉన్నాడు. అయితే కరోనా కష్టకాలాల్లో కూడా వీరు ఎంతో ప్రభుత్వ ఆసుపత్రికి టాయిలెట్లలో, బాత్రూంలలో అన్ని రకాల సేవలు అందించి హాస్పిటల్ పరిశుభ్రతను కాపాడినటువంటి పారిశుద్ధ్య కార్మికులను అర్థాంతరంగా తొలగించడం చాలా బాధాకరమని ఏఐటీసీగా భావిస్తా ఉన్నాం. అయితే ఈ పద్మావతి ఏజెన్సీ భాస్కర్ నాయుడు ఎవరైతే ఉన్నారో అతను స్టేట్ లో మేము మాట్లాడతామని చెప్పి పిలిపించుకొని మా వాళ్ళతో పిలిపించుకొని తప్పుడు జీవోలు తీసుకొని వచ్చి ఈ రోజు వీళ్ళని తీసుకోకుండా ఉండడానికి ఇష్టారాజ్యంగా ప్రయత్నాలు చేస్తా ఉన్నాడు. కాబట్టి మేము ఏఐటీసీగా ఒకటే డిమాండ్ చేస్తా ఉన్నాం. ఈ ప్రభుత్వ హాస్పిటల్లో ప్రైవేట్ కాంట్రాక్ట్లను పూర్తిగా రద్దు చేయాలి. ప్రధానంగా నంద్యాల ప్రభుత్వ హాస్పిటల్లో అదేవిధంగా పద్మావతి ఏజెన్సీ కాంట్రాక్టర్ భాస్కర్ నాయుడు అదేవిధంగా తరుణ్ పై క్రిమినల్ కేసులు నమోదు చేయాలి, చట్టపరమైన చర్యలు తీసుకోవాలని కూడా డిమాండ్ చేస్తా ఉన్నాం. కాబట్టి వీరికి 5 నెలల జీతాన్ని కూడా ఆ ఏజెన్సీ ఇచ్చేలాగా ప్రభుత్వం చర్యలు చేపట్టాలని కూడా డిమాండ్ చేస్తా ఉన్నాం. తక్షణమే ఈ 13 మందిని విధుల్లోకి తీసుకోకపోతే ప్రత్యక్ష ఆందోళన కార్యక్రమాలకు సిద్ధమవుతాం. కలెక్టర్ ఆఫీస్ ఎదుగుంటే నిరాహార దీక్షకు సిద్ధమవుతాం. వీరికి తక్షణమే న్యాయం చేసేంత వరకు కూడా ఏఐటీసీ పోరాటం చేస్తుందని చెప్పి డిమాండ్ చేస్తా ఉన్నాం. నంద్యాల జిల్లాలో ఎండల తీవ్రత పెరుగుతున్న వేళ బాటసారుల దాహార్తిని తీర్చేందుకు సామాజిక సేవకులు ముందుకు వస్తున్నారు. తాజాగా నంద్యాల పట్టణంలోని నూనెపల్లె విద్యుత్ కార్యాలయ ఆవరణలో ఏర్పాటు చేసిన చలివేంద్రాన్ని అధికారులు ప్రారంభించారు. నంద్యాల నూనెపల్లె విద్యుత్ కార్యాలయ ఆవరణలో గొల్లా రాజేష్ ఆధ్వర్యంలో కౌలు రైతుల సహకారంతో ఈ చలివేంద్రాన్ని ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా హాజరైన విద్యుత్ శాఖ డిఈఓలు శ్రీనివాస్ మరియు నాగేశ్వరరావు చలివేంద్రాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ వేసవి కాలంలో ఎండలు మండిపోతున్న తరుణంలో బాటసార్లకు మంచినీరు అందించడం ఎంతో పుణ్యకార్యమన్నారు. ముఖ్యంగా జిల్లా కేంద్రానికి వివిధ పనుల నిమిత్తం వచ్చే సామాన్య ప్రజలకు ఈ ఉచిత చలివేంద్రం ఎంతో ఊరటనిస్తోందని కొనియాడారు. ఇలాంటి సేవా కార్యక్రమాలు చేపట్టడం అభినందనీయమని వారు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో నిర్వాహకులు రిపోర్టర్ నూర్ బాషా, కౌలు రైతు సంఘం జిల్లా నాయకులు నరసింహులు, మార్కు, ఏలియా, ఓబ్లేస్తో పాటు మదీన్ షావలి, మెహబూబ్, హాజీ సలాం మరియు ఇతరులు పాల్గొన్నారు. ప్రజా సమస్యలను నిర్దిష్ట గడువులోపే వేగంగా పరిష్కరించి B&SLAకు వెళ్లకుండా చూడాలని జిల్లా కలెక్టర్ రాజకుమారి సంబంధిత అధికారులను ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్లోని PGRS హాల్లో నిర్వహించిన ప్రజా సమస్యల పరిష్కార వేదికలో ప్రజల నుండి వినతులను స్వీకరించారు. ఈ కార్యక్రమంలో డిఆర్ఓ రాము నాయక్, స్పెషల్ డిప్యూటీ కలెక్టర్లు, PGRS నోడల్ అధికారి ఉమా మహేశ్వరి, ఇతర జిల్లా అధికారులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ అధికారుల లాగిన్లలో ఉన్న అర్జీలను వెంటనే పరిశీలించి పెండింగ్ లేకుండా చర్యలు తీసుకోవాలని సూచించారు. ప్రస్తుతం 123 అర్జీలు ఓపెన్ చేయకుండా ఉన్నాయని పేర్కొంటూ వాటిని తక్షణమే పరిష్కార దిశగా తీసుకెళ్లాలని ఆదేశించారు. జిల్లాలో 280 రీఓపెన్ దరఖాస్తులు ఉన్నాయని వాటిపై ప్రత్యేక దృష్టి సారించి అర్జీదారులతో మాట్లాడి త్వరితగతిన సమస్యలను పరిష్కరించాలని తెలిపారు. ముఖ్యంగా రెవెన్యూ, సర్వే,
పంచాయతీరాజ్ శాఖలకు సంబంధించిన కేసులు అధికంగా రీఓపెన్ అవుతున్నాయని, సంబంధిత అధికారులు సమగ్రంగా పరిష్కారానికి చర్యలు చేపట్టాలని సూచించారు. భూ సమస్యల పరిష్కారానికి రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన రెవెన్యూ క్లినిక్స్ ద్వారా ప్రజలకు మెరుగైన సేవలు అందుతున్నాయని కలెక్టర్ తెలిపారు. ఈ క్లినిక్స్ ద్వారా సమస్యలను క్షేత్రస్థాయిలో పరిశీలించి వేగంగా పరిష్కరించే అవకాశం ఉందన్నారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. నంద్యాలలో దారి దోపిడీ కేసు ఛేదనం, పాత నేరస్తుడు అరెస్ట్. నంద్యాల కలెక్టరేట్ వద్ద రైతుల భారీ ధర్నా, జొన్న కొనుగోలులో షరతులు తొలగించాలని డిమాండ్. నంద్యాల ఆసుపత్రిలో శానిటేషన్ వర్కర్ల తొలగింపుపై ఏఐటీయూసీ నిరసన. నంద్యాలలో దాహార్తిని తీర్చేందుకు విద్యుత్ కార్యాలయం వద్ద చలివేంద్ర ప్రారంభం. ప్రజా సమస్యలను వేగవంతంగా పరిష్కరించాలని అధికారులను ఆదేశించిన జిల్లా కలెక్టర్ రాజకుమారి గన్య. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.